సో ప్రస్తుతానికి అందరూ అనే మాట సెప్టెంబర్లో ర్యాప్చర్ వస్తుంది. ఎందుకు సెప్టెంబర్లోనే వస్తుంది? ఎందుకు అక్టోబర్లో రాదు? ఎందుకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై? ఎందుకు ఈ నెలలో రాదు? ఎందుకు సెప్టెంబర్ 9వ మాసంలోనే ఎందుకు వస్తుంది? సో మనకి అది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మనం యూదుల విషయంలో ఉన్న నీడ ఆర్ఎల్స్ ఇజ్రాయిల్లో జరుగుతున్న ప్రతి ఒక్క సూచనను బట్టే రాకడ అనేది మనకు అర్థమవుతుంది. సో యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుంచి పుట్టాడు కనుక, అక్కడి నుంచి వచ్చాడు కనుక, ఆ సాంప్రదాయం నుంచి వచ్చాడు కనుక, దేవుడు అనేవాడు, నిజమైన దేవుడు అనేవాడు కూడా వాళ్ళకు సంబంధికుడు కనుక అన్నీ కూడా ఆ సూచనలు బట్టే మనం అర్థం చేసుకో. సో దానికి ఆ లేవియకాండం 23వ అధ్యాయంలో చూస్తే అక్కడ మీరు యేసు ప్రభు రాకడ సీజన్ తెలియాలంటే దానికి ముందు దేవుడు ఏర్పాటు చేసిన కొన్ని పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు మీకు తెలియాలా? ఒకసారి 23వ అధ్యాయం 1వ వచనం చదువు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. వారము వారము 7వ దినము విశ్రాంతి దినము. చాలు. ఇంకో వచనం చేద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ప్రతి స్క్రిప్చర్. ఎవ్రీ వన్ ఇస్ ఇంపార్టెంట్. కొలస్సీయులు చాప్టర్ 2 వర్స్ 16. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవరికిని అవకాశం ఇయ్యకుడి. నెక్స్ట్, ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. రాబోవు ఛాయే అంటే పండుగలన్నీ షాడో, నీడ. నిజమైనది ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ఇది రెవల్యూషన్ అర్థం చేసుకో. ఇది అర్థమైతే మ్యాక్సిమం యూ విల్ అండర్స్టాండ్. సో నిజమైనది క్రీస్తులో ఉందనంటే అక్కడ నీడ దేవుడు పెట్టాడు పాత నిబంధనలో. సో ఏవైతే పండుగలు పెట్టాడో ఆ పండుగలు ఆచరించమని దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో యూదులకి, ఇజ్రాయెల్ ప్రజలకి, అవన్నీ కూడా వాళ్ళకే ఆ పండుగలు. సో మనకి సంబంధము కానివి అన్నట్టుగా మనం ఆలోచిస్తాం. కానీ అక్కడ నిజానికి చూస్తే కొలస్సీయులలో అపోస్తలుడైన పౌలు ఒక రెవల్యూషన్ మాట్లాడుతున్నాడు. అదేంటంట, ప్రతి పండుగ, అమావాస్య, చంద్రుడిని లేకపోతే పౌర్ణమిది, ప్రతీది కూడా రాబోయే ఛాయే కానీ నిజమైనది ఎక్కడుందంట? క్రీస్తులో. అంటే దాన్ని నిజముగా దాన్ని నెరవేర్చేది ఎవరు? యేసుక్రీస్తు. అందరికి అర్థమవుతుంది కదా? చూద్దాం. ఫస్ట్ పండుగ 23వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా ఫస్ట్ పండుగ ఏంటని? పస్కా పండుగ. ఓకే. రెండోది 6వ వచనం. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. రెండో పండుగ ఏంటి? పొంగని రొట్టెల పండుగ. ఓకే, అన్లీవెడ్ బ్రెడ్ అని అంటాం. రైట్. మూడోది 10వ వచనం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. రైట్. మొదటి పంట మీనింగ్ దట్ ఫస్ట్ ఫ్రూట్ అని అంటాం. అది మూడో పండుగ. 4వ పండుగ 15వ వచనం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. రైట్. అదే పెంటికోస్ట్ పండుగ. సో హార్వెస్ట్ అంతా తెచ్చి దేవునికి సమర్పించి అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటారు. అదే పెంటికోస్ట్ పండుగ. తర్వాత 24వ వచనం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. జ్ఞాపకార్థ శృంగధ్వని, ఇట్స్ ఎ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. సో బూరల యొక్క పండుగ. ఓకే. తర్వాత 27వ వచనం. ఈ 7వ నెల 15వ దినమున పాపపు నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. రైట్. ఏ దినము? ఏ పండుగ దినము? ప్రాయశ్చిత్త దినం అంటే తీర్పు దినం. ఓకే. నెక్స్ట్ పండుగ 34వ వచనం.
నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. పర్ణశాలల పండుగ అంటే గుడారాల పండుగ, రైట్? ఇప్పుడు సన్నవాళ్ళు చేస్తున్నారు కదా గుడారాల పండుగ లాగా, అట్లా గుడారాల పండుగ. సో ఎన్ని పండుగలు వచ్చాయి? 7. కలిగి ఉన్నారా? 7 ఫెస్టివల్స్, ఫీస్ట్. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చేయమని ఆజ్ఞాపించాడు. ఓకే, ఎప్పుడైతే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి చేయమని ఆజ్ఞాపించాడో అవన్నీ నీడలాంటివి, కానీ నిజమైనది ఎక్కడుంది? క్రీస్తులో. అంటే ప్రతి పండుగ ఇజ్రాయెల్ చేయాలి, ఇజ్రాయెల్ ప్రజలు చేయాలని దానికన్నా ఎక్కువగా ఆ పండుగ ఎవరు నెరవేర్చాలి? క్రీస్తు, యేసు క్రీస్తు ఆ పండుగ నెరవేర్చాలి. సో ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్, ఈ పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసిన పండుగలు క్రీస్తు నెరవేర్చాడా లేదా అనే దాన్ని మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ పండుగ ఏంటి? పస్కా పండుగ. ఇట్స్ ఎ పాస్ ఓవర్, రైట్? 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను. ఏం వధించబడాలి? పస్కా, రైట్? పస్కా పండుగ. బట్ ఏ పస్కా? క్రీస్తు అనే. అంటే పస్కా పండుగ రోజు ఏం చేస్తారనంటే అక్కడ 2 దినవృత్తాంతములు 35వ అధ్యాయంలో ఉంటారు. సో పస్కా పండుగ అనేది దేనికి సూచన అనేది అక్కడ వివరణ ఇస్తారు. తర్వాత నిర్గమకాండం 12వ అధ్యాయం ఒకసారి చదవండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 1 నుంచి చదవండి, మీకు అర్థం కావాలి దాన్ని. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇజ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలుపు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి. ఇదంతా దేనికి సూచిస్తుంది? దేవునికి ఒక బలి కావాలి, పాప క్షమాపణ రావాలంటే దేవునికి బలి జరగాలి. ఓకే, అది మేక పిల్లనైనను గొర్రె పిల్లనైనను అప్పుడు కాలంలో ఉన్న పద్ధతి చొప్పున వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు ఆ బలి అయ్యే ప్లేస్లో ఇప్పుడు ఏమైంది? బలి గొర్రె పిల్ల అయిన క్రీస్తు బలి అయ్యాడు. అందరికీ అర్థమైంది కదా? సో ఈ పండుగ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆచరించడం కాదు కానీ యేసు ప్రభు ఏం చేశాడు? నెరవేర్చాడు. సో ఇది పాస్ ఓవర్ పండుగ, రైట్? రెండోది వచ్చేసేది అది 1 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. సో రెండవ రోజు ఏమయ్యాడంటే, సో ఆ వచ్చిన చెప్తాను, మర్చిపోయి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అరుగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. రైట్, ఆయన శరీరం అనేది పాప శరీరంగా మార్చబడు. సో అది ఎవరి వల్ల అంటే మన వల్ల. కానీ అది ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క శరీరం చనిపోయి భూస్థాపితం అయ్యారు, నథింగ్ మీన్స్ అక్కడ సమాధి చేయబడిందో, అక్కడ పులియని రొట్టె అనగా దీనికి సూచిస్తుంది ఆయన శరీరం. అందరికి అర్థమవుతుంది. ఒక బల్ల ఇచ్చే టైంలో ఏం చేస్తాం? ఒక రొట్టెని విరిచి ఇది
మరి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని నేను విరుస్తున్నాను అంటాడు. సో విరుస్తున్నారంటే దీనికి సూచన, ఆయన శరీరానికి సూచన. ఆ శరీరం ఎప్పుడు సిద్ధపరచబడింది? చనిపోయిన తర్వాత 2వ రోజు. ఎప్పుడైతే మరి పాస్ఓవర్ రోజు చనిపోయాడో ఆయన, యాక్చువల్గా ఫస్ట్ ఎప్పుడైతే ఆయన చనిపోయాడో పస్కా పండుగ రోజు ఆయన చనిపోయాడు, రైట్. 2వ రోజు అన్లీవెన్ బ్రెడ్ అని అంటారు, అంటే పులియని రొట్టెల పండుగ రోజు ఆయన సమాధిలో ఉంచబడ్డాడు. అర్థమవుతుంది అందరికీ? పులియని రొట్టెల పండుగ రోజు ఎప్పుడైతే సమాధిలో ఉంచబడ్డాడో ఆయన శరీరం అనేది సిద్ధపరచబడింది. ఆ పండుగ యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చాడు. ఓకే. 3 నెక్స్ట్ 3వ దినమున ఆయన ఏం చేశాడు? తిరిగి లేచాడు, రైట్. ఫస్ట్ దినం చనిపోయాడు, 2వ దినము సమాధిలో ఉన్నాడు, 3వ దినమైన తిరిగి లేవబడ్డాడు. ఆయన ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు. సో 3వ పండుగ ఏంటి? ప్రథమ ఫలము యొక్క పండుగ ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చాడు. సో అది గురించి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు క్లియర్ గా చెప్తున్నాడా లేదా? మృతులలో పునరుత్థానుడు ప్రథమ ఫలముగా. ఎవరు పునరుత్థానుడయ్యాడు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆ పండుగను ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చాడు. ఓకే. ఈ పండుగలు చూస్తున్నప్పుడు ఫస్ట్ యూదుల క్యాలెండర్ ప్రకారంగా నిసాన్ అని అంటారు, అంటే మొదటి నెల, మనకు సంవత్సరానికి మొదటి నెల జనవరి ఎలాగైతే అంటామో ఇజ్రాయెల్ క్యాలెండర్ని బట్టి నిసాన్ అని అంటాం. సో ఆ క్యాలెండర్ను బట్టి ఫస్ట్ రోజు ఏం పండుగ? పస్కా పండుగ. ఓకే. నెక్స్ట్ రోజే అని అక్కడ లేవియాకాండం 23వ అధ్యాయంలో ఏం సెలవిస్తుంది? నెక్స్ట్ రోజే పులియని రొట్టెల పండుగ. ఆ నెక్స్ట్ రోజే ప్రథమ ఫలం పండుగ. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ప్రథమ ఫలము ఒక పండుగ తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఆయన పెంటెకోస్తు పండుగ చేయమన్నాడు? 49 రోజుల తర్వాత, అంటే 50వ దినమున ఆయన ఏం చేయమన్నాడు? దేవుడు పెంటెకోస్తు పండుగను చేయమని చెప్పాడు. అదొకసారి చదవండి. ఎన్ని దినముల తర్వాత నేను ఎక్కడ ఉంటాను? లేవియాకాండం 23వ అధ్యాయంలో 15వ వచనం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి తుమ్ములో రెండేసి, అదంతా ఫెస్టివల్. సో ఎన్నో రోజుకి పెంటెకోస్తు చేయాలి? 51 రోజుకి. ఓకే. 7 7 49 దినాల తర్వాత 50వ దినమున పెంటెకోస్తు చేయాలి. ఈ 4 పండుగలు ఒక కాలమున జరుగుతుంది. మిగతా వచ్చే 3 పండుగలు ఒక కాలమున జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా ఆయన చెప్పిన పండుగలు అవన్నీ ఛాయ లాంటిది, కానీ నిజమైనది దేంట్లో ఉంది? క్రీస్తులో. చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు, చంద్రుడు కావచ్చు, పౌర్ణమి, అమావాస్య, ఎవ్రీథింగ్ ఛాయ లాంటిది, అంటే నీడ లాంటిది. సో నిజమైనది క్రీస్తులో. ఇప్పుడు 4వ పండుగ పెంటెకోస్తు. యేసుక్రీస్తు ప్రభు రిజరక్షన్ అయిన తర్వాత 50వ రోజు, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం. పెంటెకోస్తు దినాన ఆయన ఏం చేశాడంట? యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ అనే వాగ్దానాన్ని భూమి మీదకి ఏం చేశాడు? పంపించాడు. అక్కడ ఆ పండుగను ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చాడు. అర్థమవుతుందా? ఒకసారి చదివిన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. రైట్. సో ఇక్కడ ఏమైంది? పెంటెకోస్తు పండుగ దినాన యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మను భూమి మీదకి పంపించాడు. సో అక్కడ పెంటెకోస్తు దినమున ఏదైతే దేవుడైన యెహోవా ఈ పండుగను ఆచరించమని చెప్పాడో ఆ పండుగ దినాన యేసుక్రీస్తు ప్రభు ఒక వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇవన్నీ ఒక సీజన్ అయిపోయినాయి. మిగతా 3 ఉన్నాయి. ఏంటి అవి? బూరల పండుగ. నెక్స్ట్
పశ్చాత్తాప పండుగ, తీర్పు దినము యొక్క రోజు. నెక్స్ట్ గుడారాల పండుగ. ఈ 3 ఇంకా నెరవేర్చలే యేసు. అందరికీ అర్థమవుతుందా? ఈ రెవల్యూషన్ అండర్స్టాండ్ చేసుకోండి. 4 పండుగలు యేసుక్రీస్తు ప్రభు వాక్యంలోనే మీకు తెలియపరచబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు 4 పండుగలు ఏం చేశాడు? నెరవేర్చాడు. ఆయన ఆచరించడం పక్కన పెట్టండి, నెరవేర్చాడు. అంటే నిజమైనది నెరవేర్చాడు. నీడ కలిగినది ఇజ్రాయెల్ ప్రజలు చేశారు. అందరికి అర్థమవుతుంది కదా? నీడ అనే ఆ పండుగలు ఎవరు ఆచరించారు? ఇజ్రాయేల్ ప్రజలు. కానీ నిజమైనది ఎవరిలో ఉంది? క్రీస్తులో. ఆ క్రీస్తు ఈ పండుగలు నెరవేర్చారు. ఓకే, అంటే అంత్యకాలమున లేకపోతే యుగాంతం, ఈ భూమి యుగాంతము వరకు ఈ పండుగలు సూచిస్తున్నాయి. అందుకే అక్కడ వచ్చిన ఉంటారు, ఇవన్నీ నియమింపబడిన దినములు అంటాడు దేవుడు. అంటే ఏ దినమున ఏమవుతుందో క్రీస్తులో నిజం ఉంది. ఆ క్రీస్తులోనే మీరు వెతకండి. ఈ పండుగల యొక్క అర్థం మీకు తెలుస్తుందని దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. సో 4 అయిపోయినాయి. ఇదొక కాలం, ఎండాకాలం అనుకోండి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. ఓకే, ఇప్పుడు 3 పండుగలు మిగిలి ఉన్నాయి. దాంట్లో 5th అంటే ఫస్ట్ పండుగ అయింది. ఇప్పుడు ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, భూరధ్వని పండుగ. ఇది చాలా 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 సెన్సిటివ్ మ్యాటర్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే యూదుల క్యాలెండర్ ప్రకారం 7వ మాసములో మొదటి దినమున, అనగా చంద్రుడు ఎప్పుడైతే ఆయన కొత్తగా ఆకాశంలో కనిపిస్తాడో వాళ్ళకి అదే మొదటి దినం. అర్థమవుతుంది కదా? అదే ఆ సీజన్కి మొదటి దినం. ఎప్పుడైతే చంద్రుడు కనిపిస్తాడో వాళ్ళకి వెంటనే వారు బూరలు ఊదడం స్టార్ట్ చేస్తారు. అందరికి అర్థమవుతుందిగా? చివరి బూర ఎవరైతే వింటారో వాళ్ళు రాష్ట్ర రాకల్లో ఎత్తబడతాడని అంటారు. చూద్దాం ఆ వచ్చిన ఒకసారి. ఫస్ట్ థెస్సలోనియన్స్ 4వ అధ్యాయం 16వ వచనం చదువు. 1వ థెస్సలోనియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. సార్ మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయం 30 వచనం. 30 వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొనుచుందురు. ఫస్ట్ థెస్సలోనియన్స్ లో ఉంది ప్రాఫిట్ అది. రైట్. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మీకు ఏం తెలియపరుస్తున్నాడు పోస్టర్ అయిన పౌలు? మర్మం. రైట్. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబ్రూర మోగగానే మ్రోగగానే. కడ అంటే ఏంటి? చివరి బూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాము. బూరం రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమత్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మత్స్యమైనది అమత్యతను ధరించుకొనినప్పుడు. పక్కన పెడితే ఏ బూరను ఊదటం వల్ల రాష్ట్ర రాకడ వచ్చేస్తుంది? కడబూర. సో యూదుల దానిని బట్టే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు క్లారిటీగా విన్నాను. యూ విల్ బి షాక్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో యూదుల పద్ధతి ప్రకారం వాళ్ళు ఎప్పుడైతే చంద్రుడిని చూస్తారు, చంద్రుడు ఏ రోజు వస్తాడో వాళ్ళకి తెలియదు. అందుకే మనం యూట్యూబ్లో చూస్తున్నాం సెప్టెంబర్ 23 24 అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? చంద్రుడు వచ్చే దినం వాళ్ళకి తెలియదు. ఓకే, చంద్రుడు న్యూ మూన్ అనేది అంటారు కదా, లైక్ ఇట్లా వస్తాడు. కొత్త న్యూ మూన్, నెలవంక అంటారు దాన్ని మన భాషలో. ఐ డోంట్ నో దట్. సో కొత్త చంద్రుడు అనమాట. అంటే ఆ చంద్రుడు 2 రోజులు ఉండడు, మొత్తం అయిపోతుంది. ఆ మూన్ పర్ఫెక్ట్నెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త చంద్రుడు రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ చంద్రుడిని చూస్తారో వాళ్ళు బూరలు 100 బూరలు ఊదుతారండి. ఎన్ని బూరలు?
100 of trumpets there will be shout out on the mountains. ఓకే, ఆ కొండల పైన వాళ్ళు బూరలు ఊదటం స్టార్ట్ చేస్తారు. ఎన్ని బూరలు? 100. ఎప్పుడైతే 99 బూరలు ఊతారో 100వ బూర ఊదే దాన్ని బట్టి యేసుక్రీస్తు రాకడ జరుగుతుంది. అందరికి అర్థమవుతుంది కదా? ఇట్స్ ఎ లాస్ట్ ట్రంప్. సో అది కడబూర ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజల ద్వారా మరి అది ఊదింపబడుతుందో అప్పుడు ఆయన రాకడ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది అందరికి క్లియర్గా రైట్. ఒక వచనంలో అంటారు, నో మ్యాన్ నోస్ ద అవర్ అండ్ టైం. సో ఒకసారి చదువుదాం. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఆ దినము గూర్చి ఆ దినము గూర్చి ఆ గడియ గూర్చి అంటే డే అండ్ అవర్ మనకి తెలియదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటేనే ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే యూదులు ఉంటారో వాళ్ళకు ఇంకో పేరు పెట్టారు ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. ఆ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ ఒక పేరు, మరో పేరు ఏంటంటే నో మ్యాన్ నోస్ ద డే అండ్ ద అవర్. అర్థమవుతుంది కదా? యేసుక్రీస్తు ప్రభు అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి సూచనగా చెప్తున్నాడు. సో ఐఎమ్ గోయింగ్ టు కమ్ ఆన్ ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. సో రాప్చర్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఎప్పుడు? ఆ పండుగ ఏదైతే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటే బూరధ్వని ఒక పండుగ ఉంటుందో ఆ పండుగను ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చాలంటే ట్రంపెట్ని నెరవేర్చాలంటే ఆ ట్రంపెట్ ఊదినప్పుడే ఇట్స్ లైక్ ద రాప్చర్ ఇస్ కమ్ డౌన్. సో అప్పుడే సంఘం ఏమైపోతుంది? ఎత్తబడతారు. దట్స్ ఏ సీజన్. దొంగలకు తెలియదు. మనకి ఈరోజు యేసుక్రీస్తు కృప ద్వారా బయలుపరచబడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. సో దట్స్ బిగిన్ ఫ్రమ్ ద సెప్టెంబర్. అది ప్రతి సంవత్సరం వాళ్ళు పండుగ చేస్తూ ఉంటారు. ఓకే, 2025 సంవత్సరంలోనే ఎందుకు ర్యాప్చర్ అవుతుంది అనేది కూడా నేను తెలియపరుస్తాను. దట్స్ ఆల్సో ఏ సెన్సిటివ్ మ్యాటర్. సో ప్రతి సంవత్సరం ఏం చేస్తారు? ఈ 7 పండుగలు ఆచరిస్తూ ఉంటారు ఇజ్రాయెల్ ప్రజలు. కానీ ఈ 2025 ఎందుకు మనకి చూపిస్తున్నారు? ఎందుకు దేవుడు మనకి మెయిన్గా చూపిస్తున్నారు? సో ఆ విషయాన్ని కూడా మీకు బయలుపరుస్తాం. సో ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటే ఏ పండుగ? బూరధ్వని పండుగ రోజు రాకడ అనేది జరుగుతారు. ఆ రోజు మనకి తెలియదు. ఎందుకు ఆ రోజు అనేది? చంద్రుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు కనిపిస్తాడో 20 తారీఖా 21 తారీఖా తెలియదు. సో అందుకే అంటున్నాడు, ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఒక పేరు పెట్టారు దానికి, నో మ్యాన్. ఒకవేళ యేసు ప్రభుకి తెలియకపోతే ఏమంటాడు తెలుసా? ఐ డోంట్ నో అంటాడు. బట్ అక్కడ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ కి మరో పేరు తెలియపరిచారు, నో మ్యాన్ నోస్ అని. సో ఇజ్రాయెల్ ప్రజలు ఆ పేరు ఆల్రెడీ పెట్టారు, మనకి బైబిల్లో లేదు అంతే. బట్ ఇజ్రాయెల్ యొక్క పద్ధతుల ప్రకారంగా చూస్తే నో మ్యాన్ నోస్ ద డే అండ్ ద అవర్ అని గూగుల్లో సెర్చ్ చేయాలి. ఆ ఫ్రేజ్ ఏదైతే ఉంటుందో అది ఇజ్రాయెల్కి సంబంధమైన ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. సో ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటేనే నో మ్యాన్ నోస్ ద అవర్ అండ్ ద డే. సో ఆ గడి అయినను ఆ రోజైనను తెలియదు, ఏ మనుషుడికి తెలియదు, ఈవెన్ దూతలకు తెలియదు. హల్లెలూయా. ఎందుకు తెలీదు? అక్కడ చంద్రుణ్ణి రప్పించేది తండ్రి మాత్రమే. చంద్రుణ్ణి ఆకాశంలో కనిపించేటట్టు చేసేది సర్వశక్తుడైన దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. అది దూతలు చేయలేవు, మనుషులు చేయలేరు, సైన్స్ కూడా దాన్ని కనుక్కోలేకపోతుంది. ఈ రోజు ఫలానా దినం ఎగ్జాక్ట్ ఈ రోజు ఈ డేకి వస్తుంది అనేది సైన్స్ కూడా తెలియదు. అందుకే సైన్స్ కూడా 2 రోజులు చెప్తారు. ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు. అందరికి అర్థమవుతుంది కదా? సో అది సెప్టెంబర్లో రావచ్చు, అక్టోబర్, నవంబర్. ఈ మాసంలో ఎప్పుడైనా ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. బట్ మోస్ట్లీ సెప్టెంబర్ మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఆచారాలను బట్టి చంద్రుడు ఖచ్చితంగా సెప్టెంబర్లోనే వాళ్ళకి ఒక నూతన మాసముగా అక్కడ వాళ్ళకి అమర్చబడి ఉంటారు. సో దానిని బట్టి సెప్టెంబర్ ఎక్కువ మ్యాక్సిమం పర్సంటేజ్ ఉంటాం. కొన్నిసార్లు అక్టోబర్ రావచ్చు, కొన్నిసార్లు నవంబర్ రావచ్చు. అందుకే మనము ఈ విషయంలో కన్ఫర్మ్గా చెప్పగలుగుతాం. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే రాకపోవచ్చు. ఎగ్జాక్ట్గా హాఫ్ ఆఫ్ ది మంత్ అంటే జూలై నుంచి మొదలుకొని డిసెంబర్ మాసం వరకు ఈ సమయంలో ఖచ్చితంగా
ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ యూదులు ఏ రోజు అయితే చేస్తారో ఆ రోజు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చెప్తుంది నేను ఏదో ఇన్స్పిరేషన్ తో చెప్పబట్ ఇట్స్ ఇన్ ద వర్డ్. వాక్యంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు సాక్షాత్తుగా తెలియపరిచారు. ఐ విల్ కమ్, ద రాప్చర్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఆన్ ద నో మ్యాన్ నోస్ ద డే అండ్ అవర్. ఆ రోజు రాప్చర్ అయితే అదే ఏంటది? ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. అందుకే బూరా అని అంటారు. నెక్స్ట్ పండుగ ఏంటి? పశ్చాత్తాప దినం, అంటే తీర్పు దినం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే రెండో రాకడ. 7 ఏళ్ల శ్రమకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడి యేసయ్యా మీరే రావాలి. వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? ఇజ్రాయేల్ ప్రజలు, ఈ భూలోకంలో ఉన్న ప్రజలు యేసు ప్రభువే నిజమైన రక్షకుడు అని ఎప్పుడు తెలుసుకుంటారు? 7 సంవత్సరాల శ్రమలు వాళ్ళు అనుభవిస్తున్న ప్రాసెస్లో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది యేసు ప్రభు నిజమైన దేవుడు. అప్పుడు వాళ్ళు పిలుస్తారు, పశ్చాత్తాపడతారు, యేసయ్యా మీరు రండి మమ్మల్ని రక్షించండి అని యూదులు కొండలకు పారిపోతారు. రైట్? మిద్ద మీద ఉన్నవాడు అక్కడనే ఉండాలి, ఎవడు ఎక్కడున్నాడో అక్కడనే ఉండాలి. మధ్యలోకి రావద్దు, అనగా పబ్లిక్ ప్లేసెస్లోకి రావద్దు. సో ఎక్కడున్నవాడు అక్కడనే ఉండి ఆయన కోసం ఎదురు చూడాలి మళ్ళీ రెండో రాకడికి. సో ఎందుకు రెండో రాకడికి ఎదురు చూడాలంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము ఎత్తబడుతున్నప్పుడు వీళ్ళ సంఘంలో లేదు కనుక ఇజ్రాయేల్ ప్రజలు రెండో రాకడికి ఎదురు చూస్తున్నప్పుడు తీర్పు దినం అనేది అక్కడ జరుగుతుంది. దట్స్ ద డే ఆఫ్ అటోన్మెంట్ అని అంట ఇంగ్లీష్ ప్రకారంగా చూస్తే. సో తీర్పు దినం ఎప్పుడు జరుగుతుంది? రెండవ రాకడ సమయం. గుడారాల పండుగ అంటే ఏంటో తెలుసా? దేవుడితో మనం సహవాసం చేయాలి. రెండో రాకడ అయిపోయిన తర్వాత ఒక 1 year వరకు, లేకపోతే కొన్ని 225 days సంథింగ్ డేస్ ఉంటాయి. ఆ డేస్ వరకు యేసుక్రీస్తు ప్రభు అన్నీ కూడా భూమి మీద సమకూరుస్తాడు. అదేం సమకూరుస్తాడంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటా, మీకు ఇచ్చిన సామర్థ్యము కొలది ఎవరైతే దాన్ని విస్తరింపజేశారో వాళ్ళకి నేను వాటిపై అధికారం ఇస్తానని చూసావా, అది అప్పుడు జరుగుతుంది. జరిగిన తర్వాత ఏదైతే మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ పండుగ ఏంది? గుడారాల పండుగ రోజు. ఇజ్రాయెల్ ప్రజల ప్రకారం క్యాలెండర్ ప్రకారం గుడారాల పండుగ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు స్టార్ట్ అవుతుంది. ఏంటిది? యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపాలన ఆ రోజు స్టార్ట్ అవుతుంది. దాన్నే యేసుక్రీస్తు ప్రభుతో పాటు సంఘము ఇజ్రాయేల్ ప్రజలు సావాసము చేస్తారంట. దాన్నే గుడారాల పండుగ అని అంటారు. ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైంది కదా? సో అందుకే అంటాడు, చంచల మనస్కులు కలిగిన వారు ఎవడు కూడా మోసపోకండి. ఈ రోజు వస్తుంది రాకడ, ఆ రోజు వస్తాడనే అవసరం లేదు. అది మీకు తెలిసింది కాబట్టి ఏ మాసములో వస్తాడు ఆయన రాకడ అనేది మీకు క్లారిటీగా ఉంది. అయితే ఈ విషయం ఎందుకు సంఘం దాచిపెట్టింది అని అంటే, ఇప్పుడు ఈ మాసంలో వస్తుందని తెలిసినప్పుడు ప్రజలు ఏం చేస్తారు? జనవరి నుంచి జూన్ వరకు రాత్రి టైం రాదు కాబట్టి నో ప్రాబ్లం అంట. ఆ టైంలో ఏం మిస్ అవుతుంది తెలుసా? ఎక్స్ట్రా ఆయిల్ మిస్ అయిపోతుంది. ఏం మిస్ అవుతుంది? ఎక్స్ట్రా ఆయిల్ మిస్ అయిపోతుంది. అందుకే అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది బుద్ధిగల కన్యకలు, 10 మంది కన్యకలలో 5 బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. ఆ వర్డ్స్ నేను చదువుతున్నప్పుడు జీసస్ క్రైస్ట్ రెవల్యూషన్ నాకు బయలుపరిచాను. యేసు ప్రభు ఆలస్యం చేస్తున్నాడని తెలుసుకొని ఈ 10 మంది పడుకుంటారు. అంటే బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు అందరు అక్కడ పడుకుంటారు. పడుకున్నప్పుడు ట్రంపెట్ వాయిస్ వస్తారు. పెళ్లి కుమారుడు వచ్చేసిండో వచ్చింది. ఆ వాయిస్ రాగానే రాకడ రాదు, ఎత్తబడదు. ఇట్ ఈస్ ఎ టైం ఉంది. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ వచ్చింది. ఆ బూర ఊదినప్పుడే ఏమొచ్చిందని అర్థం? పండుగ స్టార్ట్ అయింది, చంద్రుడు వచ్చేసాడు. ఇప్పుడు ఏ గంట దినం వచ్చేసింది, బట్ ఏ గంటకు అవుతుందో తెలియదు. కాబట్టి వీళ్ళకి ఆ టైంకి నూనె అయిపోతుంది. ఎవరికి అయిపోతుంది? బుద్ధి లేని కన్యలకు ఆ టైం వచ్చేసరికి నూనె అయిపోతుంది. ఎందుకు నూనె అయిపోయిందంటే జనవరి నుంచి జూన్ వరకు ఉన్న సమయాన్ని వీళ్ళు ఏం చేయలేదు? నూనెను సంపాదించుకోలేదు. ఎక్కడ ఆ నూనె ప్రత్యక్షపరచబడుతుంది? ఏ టైంలో? ఆయన ట్రంపెట్ మోగగానే, లేకపోతే చంద్రుడు కనిపించగానే, ఆ పండుగ రాగానే వీళ్ళకి ఒక స్వరం వచ్చేస్తారు. ఇంకా వీళ్ళందరూ లేచేసరికి బుద్ధి లేని కన్యలకు ఒక దివిటిలో నూనె అయిపోతారు. ఎక్స్ట్రా ఆయిల్ వాళ్ళకి లేదు. వాళ్ళు బుద్ధిగల దగ్గరకు వచ్చి మా నూనె అయిపోతుంది, దయచేసి మీరు ఇవ్వండి అన్నప్పుడు లేదు,
మేము మీకు ఇస్తే మాది కూడా అయిపోతాం. దీస్ పీపుల్ ఆర్ హోలీ, బట్ జ్ఞానం లేదు. కొంతమంది జ్ఞానం లేదు అంటే అర్థం ఏంటంటే ఎక్స్ట్రా ఆయిల్ని వాళ్ళు సంపాదించుకోలేదు. అరే సెప్టెంబర్ మాసములో రాకడ జరుగుతుంది కాబట్టి జనవరి నుంచే నేను ప్రిపేర్ అవుతాను అనే ఆ జ్ఞానం వాళ్ళలో లేదు కనుక సెప్టెంబర్ రాగానే ప్రిపరేషన్ అయిపోయి ప్రార్థనలు గంట సేపటికి చేయాల్సిన 3 గంటలు చేయడం, ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ చేయడం, అన్ని దాన ధర్మాలు స్టార్ట్ చేయడం, ఏమి చేసినా ఆయిల్ అనేది రాదు. బికాస్ ద టైమ్ హాస్ గివెన్ టు దెమ్. జనవరి నుంచి జూన్ జూలై వరకు వాళ్ళకి సమయం వచ్చింది. ఆ సమయంలో ఎక్స్ట్రా ఆయిల్ని వాళ్ళు ఏం చేయాలి? సంపాదించాలి. అక్కడ జ్ఞానం లేని కన్యకలు ఏం చేశారు? సంపాదించారా? అక్కడ ఏం వినిపించింది? ఫస్ట్ కేక వినబడెను. కేక వినబడగానే నెక్స్ట్ వచ్చిన అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక. బుద్ధి లేని కన్యకలు ఏమంటున్నారు? మా దివిటీలు ఆరిపోవచ్చున్నాయి గనుక మీ నూనెలో కొంచెము మా కియ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. సో కేక రాగానే రాప్చర్ అయిపోయిందా? కేక్ అయిపోయినంత సమయం ఉంది. ఆ కేకనే చంద్రుడు. నథింగ్ మీన్స్ ద ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్. సో 20వ తారీఖు చంద్రుడు చేశాడు, న్యూ మూన్ వచ్చేసింది. ట్రంపెట్స్ వాయించండి అని యూదులు ప్రకటించారు. అరే ట్రంపెట్ వాయిస్ వచ్చింది కదా, రైట్ అని చక్కపరుచుకొని రెడీ చేసేసరికి కల్లా నూనె అయిపోయింది. సరే అని అప్పుడే ప్రిపేర్ అయ్యడం స్టార్ట్ చేశారు. నూనె సంపాదించడం ఎలా? యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం అని ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశారు. యేసయ్యా నీకు వందనాలని ప్రార్థన స్టార్ట్ చేశారు. దాన ధర్మాలు స్టార్ట్ చేశారు. సువార్త చెప్పడం స్టార్ట్. అక్కడ పోతున్న ప్రాసెస్ లో ఏమొస్తుందంట? ర్యాప్చర్. అప్పుడు ర్యాప్చర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం చూద్దాం. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుకొనుడని చెప్పిరి. వారు కొనుపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. సిద్ధపడిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళారంట. మిగతా వాళ్ళు ఎక్కడ ఉండిపోయారు? భూమి మీదనే ఉండిపోయారు. వస్తున్న మహాశ్రమ కాలంలో వాళ్ళు కూడా ఉండబోతున్నారు. క్రిస్టియన్స్ కారంట వాళ్ళు? చెప్పండి. క్రిస్టియన్స్ కాకపోతే దేవుడు ఇంకో మాట అంటుండే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్యారబుల్ వేరేలాగా మారుస్తుంది. కానీ అసలు వాళ్ళకి తేడా ఏంటి? జ్ఞానం ఒకటి తేడా. వాళ్ళు పరిశుద్ధులే, వీళ్ళు పరిశుద్ధులే. సో యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగినబడే వాళ్ళే, వీళ్ళు కడిగినబడే వాళ్ళే. కానీ ఏం ప్రిపేర్ కాలేదు వాళ్ళు? ఎక్స్ట్రా ఆయిల్ని ప్రిపేర్ కాలేదు. ఎక్స్ట్రా ఆయిలే జనవరి నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ప్రతి దినం ప్రార్థన, ప్రతి దినం వాక్యం ధ్యానించడం, సువార్త చెప్పడం. నీకు ఎంత సామర్థ్యం ఉందో సామర్థ్యానికి మించినదిగా, లేకపోతే సామర్థ్యం తగ్గట్టుగా దేవుని రాజ్యం కట్టడం. రైట్? మీ దగ్గర ఉన్న ధనం దేవునికి సమర్పించడం, మీ దగ్గర ఉన్న సమయం దేవునికి సమర్పించడం, సువార్త ప్రకటించడం, ఇవన్నీ చేస్తున్నప్పుడే నువ్వు దివిటిలో ఉన్న ఆయిల్తో పాటు ఏ ఆయిల్ని సంపాదించుకుంటున్నావు? ఎక్స్ట్రా ఆయిల్ని సంపాదిస్తావు. కొంతమంది ఈ విషయం తెలిసిన కొంతమందికి ఏం చేస్తారంటే జనవరి నుంచి సెప్టెంబర్ వరకు వాళ్ళు ఏమి చేయకుండా సెప్టెంబర్ మాసంలో ర్యాప్చర్ వస్తుంది అని అన్నప్పుడు అంతా ప్రిపేర్ అయిపోతారు. వాళ్ళు ప్రిపేర్ అయినంత మాత్రాన వాళ్ళు ర్యాప్చర్ అవుతారా? కాదు. హల్లెలూయా. అక్కడ అదే అంటున్నాడు. కేక వినిపించిన టైంలో అక్కడ స్టిల్ సమయం ఉంది. అంటే ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ సమయం ఉంది. ఏ గంటలో వస్తాడో తెలియదు, ఏ రోజు వస్తాడో తెలియదు. ఇప్పుడు రోజు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? ఆ బూరధ్వని ఎప్పుడైతే ఊదాడో రోజు తెలిసింది. చంద్రుడు ఎప్పుడైతే వచ్చాడో ఆ దినం తెలిసింది. ఇక నెక్స్ట్ తెలియాల్సింది ఏంటి? గంట. ఏ గంట, ఏ నిమిషానికి వస్తాడో తెలియదు కనుక ఆ తెలిసిన దినము నుంచి ఆ గంటకు సిద్ధపరచబడినట్లయితే వెడతాం. కాబట్టి ఏ దినాలైతే దేవుడు మనకు అవకాశంగా ఇచ్చాడు అవన్నిటిని సద్వినియోగం చేసుకొని ఆయన రాకడికి సిద్ధపరచబడి వారిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎత్తబడతారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమై? అందుకే నేను కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటాను, ఐ నో ద సీజన్ అని. ఎలా చెప్పగలుగుతున్నా ఐ నో ద సీజన్ అని? ఆ సీజన్ ఏంటి మనకి? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఇంకే కరెక్ట్ మాట్లాడితే సెప్టెంబర్. హల్లెలూయా. సెప్టెంబర్. అది ఏ రోజు ఆ చంద్రుడు వస్తాడో తెలియదు. సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తే 23, 24 ఈ సంవత్సరంలో వస్తుంది. అది కూడా కన్ఫర్మ్ లేదు. 22కి రావచ్చు, ఓకే, 25కి రావచ్చు, 27కి రావచ్చు. సెప్టెంబర్
12కి రావచ్చు, 13కి రావచ్చు, ఏ రోజు వస్తాడో ఈవెన్ సైన్స్ కెన్ నాట్ రికగ్నైజ్ ఇట్. అందుకే ఆ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ మరో పేరే నో మ్యాన్ నోస్ ద డే అండ్ ద అవర్. ఇక్కడికి అంతమంది క్లారిటీ వచ్చింది, అంత క్లారిటీ వచ్చిందా? 7 పండుగలో ఒక నిజా స్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తు. ఛాయ అనగా నీడ ఎవరు పాటిస్తున్నారు? ఇజ్రాయెల్ ప్రజలు. నిజమైనది ఎవరిలో ఉంది? యేసు క్రీస్తులో ఉంది. హల్లెలూయా. యేసు క్రీస్తులో ఉంది కాబట్టి యేసు క్రీస్తే దాన్ని నెరవేర్చాలి. ఫస్ట్ 4 నెరవేర్చాడు, మిగతా 3 నెరవేర్పులోనికి రావాలి. అది 2000 సంవత్సరాల నుండి స్టిల్ ఇట్స్ వెయిటింగ్. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చబడాల్సిన సమయము ఆసన్నమే. హల్లెలూయా, హల్లెలూయా.